హాయ్ అండి. ఈరోజు నేను మీకు కమ్మగా ఉండి కూర ఒకటి వండి చూపిస్తున్నానండి. పనసపిక్కలు చిన్నొడియాలు కూరనండి. కూరకు కావాల్సినవి పనసపిక్కలు, చిన్నొడియాలు, ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పాలునండి. ఫస్ట్ వంకాయ ముక్కల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. దాకా పొయ్యి మీద పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. వడియాలు వేసేసుకుని ఆయిల్లోనే వేపించుకోవాలండి. వడియాలు మంచి రంగు వచ్చేసాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇందులోని ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా ఏగనియ్యాలండి. ఒక కుటుంబం బాగుండాలంటే తల్లి తండ్రిది బాధ్యత అండి. తల్లి ఇంట్లో కష్టపడితే తండ్రి బయట కష్టపడతాడండి. పనసపిక్కలు, వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలపాలండి. ఇలాగా అమ్మ నాన్న ఎంత కష్టపడినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని అండి. సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకోవాలండి. వంకాయ ముక్క బాగా మగ్గాలండి. వంకాయ ముక్కలు మగ్గినయో లేదో చూసుకుందామండి. వంకాయ ముక్కలు మగ్గినయండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకోవాలండి. కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. చిటికెడు పసుపు, ఉప్పు వేసుకోవాలండి. పాలు వేసుకోవాలండి. కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలండి. ఈరోజు మన పిల్లలు మనకు చిన్నపిల్లలండి. ఒక వయసు వచ్చాక మన పిల్లలకి మనం చిన్నపిల్లలమండి. మూత పెట్టేసుకుని కూర దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. రెడీ అయ్యిందో లేదో చూద్దామండి. కూర దగ్గర పడ్డదండి. పనసపిక్కలు, వడియాలు, వంకాయ కూర రెడీ అండి. కానీ పాలు వేస్తే మామిడికాయ వేసుకోకూడదు. కమ్మని కూర రెడీ అయిందండి.